నోవాహు యొక్క నిబంధనకు మరియు అబ్రహాం యొక్క నిబంధనకు మధ్య గల వ్యత్యాసం ఏమిటి? ఆదికాండం 9 అధ్యాయం 1 నుండి 16 వచనాలను ఆదికాండం 17 అధ్యాయం 1 నుండి 7 వచనాలతో పరిశీలించినట్లయితే 9:1 ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నింపుడు అని చెప్పడం జరిగింది. 17:2 నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అబ్రహాం గారితో చెప్పడం జరిగింది. 9:11 సర్వ మానవాళితో నిబంధనను చేస్తున్నాడు. 17:10 అబ్రహాం గారికి మరియు దేవునికి మధ్య జరిగిన నిబంధన. 9:12 సర్వమానవాళితో నిబంధనకు గుర్తుగా ఇంద్రధనుసును ఉంచడం జరిగింది. 17:11 నిబంధనకు గుర్తుగా సున్నతిని ఉంచడం జరిగింది. 9:16 సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతిదానికి నీ మధ్యనున్న నిత్య నిబంధన. 17:7 అబ్రహాం సంతతికి దేవుని యొక్క నిత్య నిబంధన. ఇలా సర్వమానవాళి నుండి అబ్రహాము సంతతిని అనగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రత్యేకపరచడం జరిగింది. ఎందుకు అనేది 11వ అధ్యాయంలో ధ్యానిద్దాం.